ఏడాదిలో 85 గంటలు హైదరాబాద్లో ఒక్కో ప్రయాణికుడు ట్రాఫిక్లో గడిపే సమయం 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాలు 30 సెకండ్లు. హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్ రద్దీ. ఏడాదిలో యొక్క ట్రాఫిక్లో గడిపే సమయం 85 గంటలు. నగరంలో 10 కిలోమీటర్ల దూరానికి పట్టే సమయం 31 నిమిషాలు 30 సెకండ్లు. అయితే బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే ట్రాఫిక్ రద్దీలో గడిపే సమయం ఇక్కడే తక్కువ కూడా కాస్త ఊరట కలిగించే అంశం. వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ట్రాఫిక్ క్రమశిక్షణ లేకపోవడం, అధ్వాన్నమైన రహదారులు ప్రణాళికాబద్ధంగా పట్టీకరణ జరగకపోవడం వంటి హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణాలు. కిలోమీటర్కి 9,500 వాహనాలు తిరుగుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఆత్మాహుతి దాడ అనూహ్య పేలుడ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే సచివాలయాలను సరిదిద్దాలి, సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు, సరైన ప్రణాళికలు కూడా జగన్ తెచ్చిన వ్యవస్థ, సంక్లిష్టతల వేడక నేటికి అదే అవస్థ. ఒకప్పుడు మండల వ్యవస్థ, తర్వాత సచివాలయ వ్యవస్థ, పాలన వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన చేర్చడం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఇవి. సచివాలయ వ్యవస్థ మంచిదే కానీ దాన్ని తీసుకొచ్చిన విధానం ప్రణాళిక లోపంతో ఇదే అవస్థలా మారింది. ఉద్యోగాలు ఇచ్చారు, జీతాలు చెల్లిస్తున్నారు, మరి వీరిని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారా అన్నదే అసలు ప్రశ్న అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇప్పుడు సిగ్గు శరము నీతి నియమం లేని నీచాతి నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనడానికి సాక్ష్యం అనమాట. మొన్నటిదాకా సచివాలయం మీద విషయం చిమ్మారు, ఇప్పుడు అది కరెక్టే కాకపోతే సరిగ్గా నిర్వహించలేదు. సరిగ్గా నిర్వహించకపోతే ప్రజలందరికీ ఇంటి దగ్గరికి సేవలు ఎట్లా వెళ్ళినాయి. ఇదివరకు ఉన్నటువంటి మండల వ్యవస్థ అనేటటువంటిది గొప్పదిగా చెప్పాం, బట్ సచివాలయ వ్యవస్థ మీద విషయం చిమ్మాం. మా వాళ్ళు ఏది చేసిన శృంగారం, ఎదురోళ్ళు ఏది చేసిన వ్యభిచారం అనేటువంటి నీచాతి నీచ జర్నలిజంకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అదే నడుపుకొచ్చింది. లేకపోతే